మీరు ఒకసారి నాకు చెప్పారు యూనివర్స్ అండ్ సినిమాకి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయని. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇప్పుడు చెప్తారా? యూనివర్స్ గురించి చెప్పడానికి, ప్రాపర్గా చెప్పడానికి సినిమా అనేది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. ఎలా అంటే మనము హ్యూమన్ బీయింగ్స్ అవ్వచ్చు, జంతువులు అవ్వచ్చు, ద బీయింగ్స్ ఆర్ యాక్చువల్లీ మేనేజ్డ్ బై విష్ణు. మన హార్ట్లో మన ఆత్మ ఇస్ మహావిష్ణు. ఈ హ్యాండ్ హోల్ యూనివర్స్ అనుకుంటా. ఈ హ్యాండ్ ఇది మహావిష్ణు అనుకుంటే, ఇది నువ్వు, ఇది నేను, ఇది ఇంకొకరు అవుతారు. సో అతను కదిపినట్టే కదుపుతాం మనం. ఈజ్ ద డూయర్ అనమాట. శ్రీకృష్ణుడు ఏం చెప్పారంటే మనకి, నీలో ఉన్నది నేనే, నీతో పని చేయించేది నేనే, సో యూ డూ ద వర్క్, రిజల్ట్ మీద నువ్వు ఎక్స్పెక్ట్ చేయకు, దట్ ఈస్ మైన్ అని. అలాగా సినిమాల్లో ఒక సినిమా ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ కన్యాకుమారి తీసుకుందాం. కన్యాకుమారి పాత్రను సృష్టించింది ఎవరు? డైరెక్టర్ క్రియేట్ చేశాడు. ఆ పాత్ర కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ చేసేది ఎవరు? డైరెక్టర్. ఆ సిచ్యువేషన్స్లో ఉండే ఇంకో వేరే పాత్రలను సృష్టించింది ఎవరు? డైరెక్టర్. ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా నువ్వు ఎలా రియాక్ట్ అవుతుంది, నీ మైండ్లోకి వచ్చే నీ మాటలు ఎవరివి? డైరెక్టర్ కదా. అవును. డైరెక్టర్ మాత్రం కనిపించాడు. సిచ్యువేషన్ ఉంటుంది, పాత్రలు ఉంటారు, నువ్వు కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తావు, నువ్వు ఒకలా మాట్లాడుతుంటావు, అది నువ్వు మాట్లాడావు అనుకుంటుంటావు, కానీ దెర్ ఇస్ సంబడి ఎల్స్ హూ ఈజ్ యాక్చువల్లీ యాక్టింగ్ బిహైండ్ యూ. మనందరం విష్ణుమూర్తి యొక్క చేతి వేళ్ళు అనుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక డైలాగ్ ఇచ్చాను నీకు. ఆ డైలాగ్ని నువ్వు ఇలా చెప్పు అంటాను. డైలాగ్ నాదే, నువ్వు చెప్పాలి అది, కానీ నువ్వు నీ స్టైల్లో కూడా చెప్తావు. చెప్తావు కదా, నువ్వేదో చెప్తావు కదా, దట్ ఈస్ ఫ్రీ విల్. గాడ్ ఈస్ డిస్నీ. లైక్ నువ్వు ఎలా చెప్పాలనుకుంటున్నావు ఏంటంటే ఫ్రీ విల్ అనమాట. మన లైఫ్ కూడా అలా ఉంటుంది.